ఇక ఎన్నికల సంగ్రామానికి జగన్ సిద్ధమంటుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం అనంతపురం జిల్లా రాప్తాడు సభతో తేటతెల్లమైంది. రాప్తాడులో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభకు జిల్లా నుంచి చాలా మంది నాయకులు డుమ్మా కొట్టారు. ఇందులో ప్రధానంగా మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం ఉండగా అదే పార్టీలో పత్తికొండ, ఎమ్మెగనూరు, కోడుమూరు నాయకులు కూడా ఉన్నారు. దీనికి వైసీపీలో ఉన్న వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాదని అధిష్టానం కొత్త వారికి నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెండు వర్గాలుగా విడిపోయారు. కాగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం సభకు మంత్రి జయరాం రాకపోవడం సంచలనంగా మారింది. ఎన్నికల సంగ్రామానికి జగన్ సిద్ధం అంటుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం అనంతపురం జిల్లా రాప్తాడు సభతో తేటతెల్లమైంది. రాప్తాడులో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభకు జిల్లా నుంచి చాలా మంది నాయకులు డుమ్మా కొట్టారు. ఇందులో ప్రధానంగా మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం ఉండగా అదే బాటలో పత్తికొండ, ఎమ్మెగనూరు, కోడుమూరు నాయకులు కూడా ఉన్నారు. దీనికి వైసీపీలో ఉన్న వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కాదని అధిష్టానం కొత్త వారికి నియోజకవర్గ బాధ్యతలైతే కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెండు వర్గాలుగా విడిపోయారు. కాగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం సభకు మంత్రి జయరాం రాకపోవడం సంచలనంగా మారింది. మొత్తంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న జరిగిన సిద్ధం సభకు సంబంధించి అయితే వైసీపీ ముఖ్య నేతలే హాజరు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పద్మ రాయలసీమ జోనల్ పరిధిలో చేపట్టిన సిద్ధం సభ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దాదాపు 10 రోజుల పాటు అనంతపురంలోనే మకాం వేసి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున జన సమీకరణలో మాత్రం ఎక్కడ కూడా తగ్గకూడదని చెప్పి ఆలోచనతో చేశారు. అయితే ఈ అభ్యర్థుల ఎంపిక మార్పుల కారణంగా ఇప్పటికే వైసీపీ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి. కొంతమంది అలకపానుపు కూడా పట్టారు. అందులో గుమ్మనూరు జయరాం కూడా కర్నూలు జిల్లా నుంచి, ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలుపొంది మంత్రిగా ఉన్న ఆలూరు జయరాం ప్రస్తుతం అదే టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పింది. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పడంతో ఆ కర్నూలు ఎంపీగా కూడా మరొకరిని ఎంపిక చేయడం జరిగింది. మరి గుమ్మనూరు జయరాంని ఏదైతే ఆ అసెంబ్లీకి కొనసాగిస్తారా లేదా అనేది కూడా ఇంకా సందిగ్ధావస్థలో ఉంది. ఇప్పటికే ఆలూరు అభ్యర్థిగా వేరే వారిని ప్రకటించడం కూడా జరిగింది. అయితే మొన్న 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగినూరు వచ్చిన సందర్భంగా కూడా గుమ్మనూరు జయరాం పోయి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది ఆ వివాహ కార్యక్రమంలో. మరి తర్వాత జరిగిన ఈ సంసిద్ధ సభకు ఎందుకు హాజరు కాలేదనేది ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇప్పటికే పార్టీకి దూరమైన రాయదుర్గం, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి కూడా ఈ సభకు రాలేదు. మరికొంతమంది ఎవరైతే టికెట్లు రావు అనేవారు, మరోవైపు టికెట్లు ఆశించి భంగపడ్డవారు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఈ సంసిద్ధ సభకు దూరంగా ఉన్నారు. మరి వీరందరినీ కూడా ఎలా సమన్వయం చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ. వీరికి టికెట్లు కేటాయించారా లేదంటే టికెట్లు కేటాయించకపోతే వారిని ఏ విధంగా ఒప్పించారన్నది. అయితే ఎవరైతే టికెట్లు దక్కవని అనుకుంటున్నారో వారందరూ కూడా ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రెండోది టికెట్ల కోసం అక్కడ ఆ పార్టీలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు షర్మిల సారథ్యం వహించిన నేపథ్యంలో కొంతమంది ఆ వైపుగా వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గుమ్మనూరు చేయడం మరి వైసీపీలో కొనసాగుతారా, టికెట్ దక్కినా దక్కకపోయినా, లేదంటే మరో పార్టీలోకి వెళ్తారనేది మాత్రం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.